ఇంకొక చిన్న డీటెయిల్ మిస్ అయ్యా. డైలీ వాకర్స్కి మంత్లీ పాస్ ఉంది, మంత్లీ 240 రూపీస్ అలా ఉంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను వెదురువనం, షామీర్పేట దగ్గర ఉన్న వెదురువనానికి వెళ్తున్నాను. ఇది ఎక్కడో లేదు, షామీర్పేట్ నుంచి బిట్స్కి వెళ్ళే రోడ్లో, బిట్స్ హైదరాబాద్ ఉంది కదా, బిట్స్ హైదరాబాద్ క్యాంపస్, అక్కడికి వెళ్ళే రోడ్లో వెదురువనం అర్బన్ ఫారెస్ట్ అని ఉంది. సో అక్కడికి వెళ్ళి మిగతాది ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి, లెట్స్ గో. ఈరోజు సేమ్ కీసరగుట్ట రోడ్లో ఎలా అయితే ట్రావెల్ చేసామో అటే వెళ్తున్నాము. సో జస్ట్ ఫర్ అ చేంజ్, కీసరగుట్టకి ఏంటంటే మనం టువర్డ్స్ బిట్స్ స్ట్రైట్గా దాటి వెళ్ళిపోయాం. బిట్స్ క్యాంపస్ని క్రాస్ చేసి వెళ్ళిపోయాం, కానీ ఇది బిట్స్ క్యాంపస్కి ముందే ఈ వెదురువనం. సో మనం ఇప్పుడు టువర్డ్స్ గండిమైసమ్మ ట్రావెల్ చేస్తాం. గండిమైసమ్మ దానికన్నా ముందు ఏంటంటే సూరారం అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ సూరారం విలేజ్ వైపు కట్ అయ్యి స్ట్రైట్గా బహదూర్పల్లి, దూలపల్లి, కోంపల్లి, బొలారం నుంచి కరీంనగర్ హైవే కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి తుమ్ముకుంట దాటగానే మనకి ఒక జంక్షన్ వస్తుంది, చిన్న జంక్షన్. అది బిట్స్ కాలేజ్కి రైట్ టర్న్ తిరగడానికి. సో అటువైపు వెళ్ళిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ వెదురువనం వస్తుంది. సో ఈ వెదురువనంకే వెళ్తున్నాం మనం ఇప్పుడు. గండిమైసమ్మ రూట్లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న ఒక చిన్న ఫారెస్ట్ వస్తుంది. ఫారెస్ట్ దగ్గర స్నేక్ పార్క్ ఉంటుంది. మేబీ స్నేక్ పార్క్లో అలౌ చేస్తారో లేదో నాకు తెలీదు, ఎవరైనా వీడియో చేశారో లేదో కూడా తెలీదు. ఒకసారి ట్రై చేస్తాను నేను, అసలు అది అడగచ్చో లేదో కూడా తెలీదు పర్మిషన్స్. సో ఒకవేళ పర్మిషన్ కనుక వస్తే ఆ పర్మిషన్స్కి తగ్గట్టుగా ఒకసారి నేను వెళ్ళి ఒకసారి వీడియో అయితే చేస్తాను. మేబీ నాకు తెలిసి అక్కడ చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఎనీవేస్, ఒకవేళ పర్మిషన్స్ దొరికితే వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫుల్ హై అలర్ట్ ఉంది హైదరాబాద్ అంతా. ఫుల్ హెవీ రెయిన్స్ అలర్ట్ ఉంది, రెడ్ అలర్ట్ ఉంది హైదరాబాద్కి. అయినా కూడా కొంచెం రిస్క్ తీసుకుని వెళ్ళి నేను వీడియో చేస్తున్నాను. కంటెంట్ క్రియేటర్స్ అంటేనే అంత అడ్వెంచర్ చేయడంలోనే థ్రిల్ ఉంటుంది, బట్ సేఫ్టీ కూడా ముఖ్యమే. సో అయినా కూడా మీ అందరికి ఒక మంచి ఈ వెదర్లో మంచి ఒక పార్క్, ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పేసి నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నా వీడియో చేయడానికి. ఇదే ఆ స్నేక్ పార్క్, నేను ఇందాక వరకు చెప్పిన స్నేక్ పార్క్ ఇదిగో ఇక్కడే ఉంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళి టువర్డ్స్ సూరారం మనం అయితే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. సూరారం, బహదూర్పల్లి, దూలపల్లి, కోంపల్లి, బొలారం వరకు వెళ్తాం. బొలారం నుంచి మనం కరీంనగర్ హైవే కనెక్ట్ అవుతాం. కరీంనగర్ హైవే నుంచి లెఫ్ట్ టువర్డ్స్ కరీంనగర్ షామీర్పేట్ ట్రావెల్ చేయాలి మనం. తుమ్ముకుంటా చిన్న విలేజ్ వస్తుంది, చిన్న ఊరు వస్తుంది. తుమ్ముకుంటా క్రాస్ అయిన వెంటనే మనకి బిట్స్ హైదరాబాద్కి వెళ్ళే రోడ్ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకొని 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సో అది ఇప్పుడు ప్లాన్. అక్కడ ఉంది వెదురువనం షామీర్పేట్లో. మనం సూరారంకి ఈ రోడ్లో వెళ్ళాలి.
ఈ రైట్ సైడ్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ ఉండేది ఇదివరకు ఇక్కడ క్రాస్ చేయడానికి, బట్ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టాడు యూటర్న్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే చెత్త పారేసి పొల్యూట్ చేసేస్తున్నారు ఎన్వైర్న్మెంట్ని. ఈ రైనీ సీజన్లో ఇలాంటి రోడ్లో నేను ట్రావెల్ చేయడం నాకు చాలా ఇష్టం. సో ఇది ఎన్నోసార్లు నేను ఇటు వస్తూ ఉంటాను ఈ రోడ్లోకి. నాకు సరదాగా ఎటైనా వెళ్ళాలనిపించినా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా తోచనప్పుడు అంటే బోర్ కొట్టినప్పుడు నేను ఈ రోడ్లోకి వచ్చేస్తూ ఉంటాను. నాకు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో చుట్టూ చెట్లు ఉంటాయి, ఫుల్ అడవి. ఇది ఇక్కడ సిఎంఆర్ కాలేజ్ కూడా ఉంది. ఇది దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ రేంజ్లోకి వస్తుంది. ఇక్కడ 2 పార్క్స్ ఉన్నాయి, వెదురువనం లాగే ఇక్కడ 2 పార్క్స్ ఉన్నాయి. ఒకటి ఆక్సిజన్ పార్క్, ఇంకోటి కార్తీక వనం. సో ఇక్కడ కార్తీక వనం అంటే పేరు బట్టి తెలుస్తుంది. ఇక్కడ కార్తీక మాసం మేబీ వనభోజనాలు అవి అవుతూ ఉంటాయి. నేను ఎవరినో చూశాను కూడా లాస్ట్ టైం, ఏదో బస్సు అది వచ్చింది, బస్సులు అవి ఆగే లోపలికి వెళ్ళాయి. సో మేబీ కార్తీక వనభోజనాలు అవుతూ ఉంటాయి అనుకుంటా లోపల. సో ఈ రోడ్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా హ్యాపీగా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. కాకపోతే రోడ్డు కూడా వేస్తే బాగుండు. ఇటు సైడ్ చాలా హెవీ వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి మేబీ రోడ్డు బాగా డ్యామేజ్ అయిపోయింది. ప్యాచెస్ అవి కవర్ చేశారులేండి, ప్యాచ్ వర్క్ అది అయింది. మనం కోంపల్లి దగ్గరికి వచ్చేసాము. దూలపల్లి క్రాస్ రోడ్ అంటారు ఇది. ఇది కోంపల్లి మేడ్చల్ హైవే. ఇది కోంపల్లి దగ్గర ఉన్నాం. సో ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. బొలారం వైపు వెళ్ళాలి మనం. ఎస్, వచ్చేసాం. సో ఇది బొలారం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. ఇందాక నేను మిస్ అయ్యి టువర్డ్స్ సుచిత్ర సైడ్ వెళ్ళిపోయాను. ఫస్ట్ యూటర్న్ తిరిగేసా, సెకండ్ యూటర్న్ తిరగాలి. సో 2 times అక్కడ వే మిస్ అయ్యాను, నేను దారి మిస్ అయ్యా. సో మళ్ళీ లొకేషన్ పెట్టుకొని వచ్చాను అనమాట. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల కొంపల్లిలో కొంచెం దారి గుర్తుపట్టడం కష్టంగా ఉంది. సో ఇది రోడ్ చూడండి ఎంత బాగుందో. బాబా 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 బా, సూపర్ రోడ్ ఇది. స్ట్రైట్ ఒక్కటే రోడ్డు, బొలారం రైల్వే స్టేషన్. ఇంకా బొలారం ఊరు క్రాస్ అయిన తర్వాత మనం కరీంనగర్ హైవేకి వెళ్ళిపోతాం. బొలారం రైల్వే స్టేషన్ ఇప్పుడు క్రాస్ అవుతున్నాము. ఇదిగో ఇదే ప్లాట్ఫామ్. ఎవరైనా ఇటు నుంచి వచ్చేవాళ్ళు, బాచుపల్లి, మియాపూర్ వాళ్ళంతా కూడా ఈ రూట్లో వచ్చేయచ్చు బొలారం రైల్వే స్టేషన్కి. షిరిడి వెళ్ళే వెహికల్స్, ట్రైన్స్ అని ఆగుతాయి. అజంతా ఎక్స్ప్రెస్, తర్వాత చాలా ఉన్నాయి, నాగ్పూర్ వెళ్ళే ట్రైన్స్, ఇవన్నీ కూడా బొలారం రైల్వే స్టేషన్లోనే ఆగుతాయి. సో ఇప్పుడు మనం బొలారం ఊర్లోకి వచ్చాము, బొలారం విలేజ్. బొలారం విలేజ్లోంచి మనం టువర్డ్స్ కరీంనగర్ హైవే వెళ్తాం. ఎస్, ఇదే కరీంనగర్ హైవే. మనం స్ట్రైట్ వెళ్ళిపోతే కీసరగుట్ట అలా కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ బిట్స్ రోడ్లో కూడా కరీంనగర్ కీసర వెళ్ళొచ్చు. సో ఇది కరీంనగర్ హైవే. మనం బొలారం క్రాస్ అయిన తర్వాత హకీంపేట వస్తుంది. ఇగో లెఫ్ట్ సైడ్ అంతా మీరు చూసేది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ క్వార్టర్స్ అన్నీ. రైట్ సైడ్ అంతా కూడా ఆర్మీ క్వార్టర్స్, ఆర్మీ ఏరియా. మధ్యలో హైవే అన్నమాట. 2 డిఫెన్స్ సెక్టర్స్ మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం. ఇక్కడ నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్న ఒక శివ టెంపుల్ ఉంటుంది, శివుడి గుడి ఉంటుంది. అక్కడ హనుమంతుడు, శివుడు, తర్వాత పార్వతీదేవి అందరూ ఉంటారు. సో అదేం కూడా నాకు తెలియదు, కానీ ఆర్మీ ఏరియాలో ఉంటుంది రైట్ సైడ్. ఇదంతా కూడా హకీంపేట
ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనమాట. సో ఇప్పుడు ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో. ఈ రెయినీ సీజన్లో ఇలాంటి రోడ్స్లో ట్రావెల్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. నిజంగా ఒక ట్రిప్ అయితే వేయాలి బైకర్స్ అందరూ. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే బైకర్స్ ఉన్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరం కమెంట్ చేయండి. ఇదే ఆ టెంపుల్, నేను చెప్తున్న టెంపుల్ ఇదే, ఆర్మీ జోన్లో ఉంది. సో బైకర్స్ అందరూ కూడా ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో దయచేసి మీరు కమెంట్స్ చేయండి, కమెంట్ పెట్టండి. ఏదైనా ఒక గ్రూప్ రైడ్ అయితే ప్లాన్ చేద్దాం మనం. ఇప్పుడైతే మనం హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మెయిన్ గేట్ క్రాస్ అవుతున్నాం. ఎస్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ వెల్కమ్స్ యూ. ఎస్, ఇదే హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇలాంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 3-4 ఉన్నాయి హైదరాబాద్లో. బేగంపేట్ ఒకటి ఉంది, హకీంపేట్, దుండిగల్, ఇంకా ఇంకోటి ఎక్కడో ఉంది. అది నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను నేను, నాకు గుర్తు రావట్లేదు. అది శంషాబాద్ దగ్గర అక్కడ ఎల్బీ నగర్ క్రాస్ అయిన తర్వాత ఎక్కడో ఉంటుంది. అది టువర్డ్స్ చంద్రాయన్ గుట్ట అటు సైడ్ ఎటో ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు అది పేరు. మీ ఎవరికైనా పేరు తెలిస్తే దయచేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తుమ్కుంట అనే విలేజ్ మనం క్రాస్ చేసేసాము. క్రాస్ చేసి టువర్డ్స్ బిట్స్, ఇదే ఆ జంక్షన్, ఇదే ఆ రోడ్. యాక్చువల్లీ జంక్షన్ కాదు, ఇది టీ జంక్షన్ లాగా అంతే. ఇది పోలీస్ మొబైల్ అందరూ ఇక్కడ చెకింగ్ పెట్టారు. ఈరోజు August 15th కదా. ఇదిగో ఇటు తిరగాలి. తందూర్ రెస్టారెంట్, ఇది ల్యాండ్ మార్క్. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ ఈ రెస్టారెంట్. సో ఈ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోతే కీసర విలేజ్కి వెళ్ళిపోతాం. కీసర గుట్ట, కీసర విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక ఆర్చ్లోంచి వెళ్తే అక్కడ కీసర గుట్ట వెళ్తాం. సో ఇప్పుడు అంత దూరం మనం ట్రావెల్ చేయట్లేదు. సో కొంచెం ముందుకే ఒక 2 kilometers దూరంలోనే వెదురువనం ఉంది. హ్యాపీగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకొని రావద్దు. ఇది కొంచెం ఐసోలేటెడ్ ఏరియా కాబట్టి కొంచెం తీసుకురాకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లోనే రండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దొరకదు. అందుకు నేను మరీ చెప్తున్నాను. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ మనకి బస్ ఫెసిలిటీస్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ ఉండవు. సో ఒకసారి మీరు ఫుడ్ అది కూడా ప్లాన్ చేసుకొని రండి. ఇంకో ఈ రోడ్ ఒక 2 kilometers వెళ్ళాలి. ఈరోజు ఏంటో మొత్తం ఫారెస్ట్లోనే ట్రావెల్ చేస్తాను మొత్తం. బై గాడ్స్ గ్రేస్. నిజంగా హై అలర్ట్లో ఉన్న హైదరాబాద్లో వర్షం పడలేదు, అది గ్రేట్నెస్. అది నిజంగా నా అదృష్టం. సో ఈరోజు కొంచెం బాగా క్లౌడీగా ఉన్న వెదర్లో ఇలాంటి అడవుల మధ్యలో నేను ట్రావెల్ చేస్తుంటే చూడండి ఆ పచ్చదనం అంతా ఎంత బాగుందో. సూపర్ ఉంది ఇది. ఈ రైట్ సైడ్ అంతా వెదురువనమే అనుకుంటా, కొన్ని వెదురు చెట్లు కనిపిస్తున్నాయి నాకు. అదే అయ్యి ఉంటుంది. ఇక్కడెక్కడో దగ్గరలో ఇంకా వచ్చేసాం మనం. ఇదే ఆ వెదురువనం గేట్ అది. ఎస్, రీచ్ అయిపోయాం. ఇదే ఇక్కడెక్కడ ఉంది. ఇదే ఎంట్రన్స్. నేను లాస్ట్ టైం కేసరగుట్ట నుంచి వస్తూ ఉంటే ఈ వెదురువనంని చూసా. అర్బన్ ఫారెస్ట్, వెదురువనం అర్బన్ ఫారెస్ట్. వచ్చేసాం మన డెస్టినేషన్కి. ఇప్పుడు నేను ఈ రోడ్లో వచ్చాను. ఇటు నుంచి వస్తే షామీర్పేట్. మనం ORR ఎగ్జిట్ నెంబర్ 7 దిగి టువర్డ్స్ షామీర్పేట్ బిట్స్ కాలేజ్ వైపు వస్తే ఇది బిట్స్ రోడ్, ఇది ఈ రోడ్డు. సో నేను ఇటు వచ్చాను. సో ఇటు వెళ్ళిపోతే స్ట్రైట్ వెళ్ళిపోతే బిట్స్ కాలేజ్ అనమాట. సో మధ్యలో ఉంటుంది వెదురువనం. ఇదే ఎంట్రన్స్. ఇదిగో ఇదే
ఇక్కడి నుంచి పదండి లోపలికి వెళ్దాం. పర్ హెడ్ 20 రూపీస్ టికెట్ అంతే. ఆన్లైన్ ఉంది, ఆన్లైన్ ఎనీ యూపీఐ పేమెంట్స్ అవుతాయి లేదా క్యాష్. ఎవరో ఫోటోషూట్ కోసం వచ్చారు, కెమెరా బ్యాగ్ పట్టుకుని వాళ్ళు అక్కడ బండి పార్క్ చేయడానికి వెళ్ళారు. నా వీడియోలో చూసి తప్పుగా అనుకోకండి. సో ఇటు ఎంటర్ అయిన తర్వాత ఎక్కడికక్కడ బెంచెస్ ఉన్నాయి. అండ్ ఇది ప్లే ఏరియా, ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఉంది ప్లే ఏరియా, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఆ వెనకాల కనిపించేది ఒక రూమ్ లాగా ఉంది కదా, అది వాష్రూమ్. ఇక్కడే ఫోటో ఫ్రేమ్ ఉంది, ఇక్కడ ఫోటోలు అవి దిగచ్చు అనమాట. ఇది ఫోటో ఫ్రేమ్, ఇక్కడ నించొని ఫొటోస్ అవి దిగచ్చు. ఫోటోషూట్ కోసం వస్తే ఇక్కడ వచ్చి మనం ఫోటోలు తీయించుకోవచ్చు. బాగా చాలా బాగుంది, ఫెసిలిటీస్ అవి బాగున్నాయి. అండ్ వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. ఇదంతా కూడా ఇటు రావచ్చు, ఎంట్రన్స్ నుంచి రైట్కి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు అటు వెళ్దాం పదండి. వాళ్ళ ఫోటోగ్రాఫర్ కోసం వెయిటింగ్ ఇప్పుడు. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ రైట్ సైడ్లో ప్లే ఏరియా ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే పర్ హెడ్ టికెట్ వచ్చేసి 20 రూపీస్. క్యాష్ అయినా యాక్సెప్ట్ చేస్తారు, ఆన్లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఎనీ యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిన పర్ హెడ్ 20 రూపీస్ చొప్పునే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మనం కార్తీక మాసం వనభోజనాలు ప్లాన్ చేసుకుంటాం కదా, ఇక్కడికి రావచ్చు. చక్కగా బెంచెస్ అవి ఉన్నాయి, ఇటు సైడ్ బెంచెస్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళచ్చు. ఇది టోటల్ 70 acres ల్యాండ్ అంట. యాక్చువల్లీ ఏంటంటే ఇది ముందు పార్క్ కాదంట, ఇది జస్ట్ గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేయడం కోసం వెదురు చెట్లని పెంచారట, ప్లాంటేషన్ చేశారు. సో చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ లెంత్ కానీ, వెదురు లెంత్ కానీ, థిక్నెస్ కానీ సరిపోలేదు వాళ్ళు రెవెన్యూ జనరేషన్ కోసం. సో మేబీ వెదర్ సపోర్ట్ చేయకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇది పార్క్గా కన్వర్ట్ చేసేసారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో అందుకే చాలామంది ఇదిగో వచ్చి ఫోటోషూట్స్ అవి చేసుకుంటున్నారు. ఈరోజు August 15th కదా, చాలామందికి ఫ్రీ టైం ఉంది. వాళ్ళు బయటికి వెళ్ళి వస్తూ ఇక్కడికి ఏదో టైం స్పెండ్ చేయడానికి వచ్చి ఉంటారు. గాలికి డస్ట్బిన్ పడిపోయింది. ఈయన పాపం చాలా మంచోరు, డస్ట్బిన్ ఎత్తి పెట్టారు. వెరీ గుడ్. అక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ ఒక 4 వస్తే, ఒక ఫ్యామిలీ వస్తే ఇక్కడ మంచిగా డిన్నర్ కాదు సారీ లంచ్ చేయొచ్చు. అండ్ అక్కడ ఉయ్యాల మధ్యలో కూడా ఉయ్యాలు ఊగుతూ కూడా తినచ్చు. ఇది చాలా బాగుంది. ఇదంతా కూడా బాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీస్ కానీ పిల్లల కోసం 70 ఎకరాల్లో ఉంది కాబట్టి జిప్ లైన్ యాక్టివిటీస్, కొంచెం పక్షుల్ని పెంచడం ఇలాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా దిట్టంగా ఇంకా బాగా పెరగాలి ఈ ఫారెస్ట్. అది కూడా ఇంకా ప్లాంటేషన్ చేసి బాగా వాళ్ళు ప్లాంటేషన్ చేస్తే ఈ ఫారెస్ట్ బాగా డెవలప్ చేసి మెయింటైన్ చేస్తే పక్షులు అవి వస్తూ ఉంటాయి, వలస పక్షులు అవి వస్తూ ఉంటాయి. అండ్ పక్షులు కూడా ఒక చిన్న దానికి కూడా ఒక టికెట్. ఇప్పుడు లాస్ట్ టైం మేము కూర్గ్ వెళ్ళాం కదా, కూర్గ్లో చూసుంటారు, కూర్గ్ వీడియోలో చూసుంటారు, నిసర్గధామ్ అని
మైసూర్కి దగ్గరలో ఒక ప్లేస్ ఉంది, కుశాల్ నగర్ అని అక్కడ ఉంది. ఆ ప్లేస్లో పక్షులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆస్ట్రిచ్, రకరకాల బర్డ్స్ ఉన్నాయి, వరల్డ్ మొత్తంలో రకరకాల బర్డ్స్ ఉన్నాయి, ఫ్లెమింగో, ఆస్ట్రిచ్, రకరకాలు. సో అలాగా కానీ వీళ్ళు ఇక్కడ చేస్తే వీళ్ళకి ఇంకా రెవెన్యూ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ అలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. పిల్లల కోసం జిప్ లైన్ యాక్టివిటీస్, చిన్న చిన్న యాక్టివిటీస్, రాక్ క్లైంబింగ్ అని ఇలాంటివి పెడితే వాళ్ళకి ఇంకా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ నేను వాళ్ళతో మాట్లాడాను ఇది. సో వాళ్ళు ఇంకా ఇనిషియేటివ్ తీసుకోవాలంతే. ఇదంతా కూడా సైక్లింగ్ పాత్ అనమాట, సైక్లింగ్ పాత్వే. ఇక్కడ సైక్లింగ్ చేయొచ్చు. June 4th వరల్డ్ సైక్లింగ్ డే రోజు అందరూ సైక్లింగ్ చేస్తారంట ఇక్కడ. జూలై 4th మేబీ, జూన్ ఆర్ జూలై, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అటు స్ట్రైట్గా వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బెంచ్ ఉంది, ఇదే లాస్ట్ బెంచ్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ నెమలి అరిచింది ఇప్పుడే, నెమలి సౌండ్ అది నాకు వచ్చింది. సో ఇక్కడ నెమళ్ళు అవి ఉన్నాయి. నెమళ్ళు ఉన్న చోట అయితే ఖచ్చితంగా పాములు అయితే ఉండవు, అది గ్యారంటీ. సో ఇదంతా ట్రాక్టర్ వెళ్ళినట్టుంది, మొత్తం పాత అంతా క్రియేట్ అయింది, బళ్ళు వెళ్తూ ఉన్నట్టున్నాయి. ఇంకా ఈ 70 ఎకరాల్లో ఇంకా ప్లాంటేషన్ ఏదో చేస్తున్నారు వాళ్ళు. సూపర్ ఉందబ్బా ఇలా వెళ్తుంటే. ఫోటో షూట్స్కి అయితే ఎక్సలెంట్ ప్లేస్ ఇది. వీళ్ళు ఫోటోషూట్ కూడా వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు ఫోటోషూట్తో కూడా. పర్ హెడ్ 50 రూపీస్ అని పెట్టుకున్నా కూడా చాలామంది వస్తారు. కొంతమందే వస్తున్నారు, అంటే చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా, ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళు తక్కువ మందికి తెలుసు అనుకుంటా ఇది ఇక్కడ ఉన్నట్టు వెదురువనం. సో నేను కూడా యూట్యూబ్లో చూసా, చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి అంతే. ఇంత డీటెయిల్గా కూడా చేయలేదు ఎవరు, చాలా తక్కువ మంది చేశారు వీడియోలు. సో ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇంకా వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇదంతా సైక్లింగ్ చేయొచ్చు, ఈ పాత అంతా కూడా సైక్లింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్లాట్గా ఎక్కడైనా ఉంటే మంచిగా చూసుకొని మ్యాట్స్ అవి వేసుకోవచ్చు. అటు సైడ్ దారి ఉంది, అదంతా సైక్లింగ్ చేయొచ్చు. మంచి ప్లేస్ చూసుకొని ఒక కార్పెట్ పరుచుకొని ఒక 30-40 మంది మంచిగా ఒక వనభోజనాల బ్యాచ్ లాగా వచ్చి పిక్నిక్ అలా చేసుకోవచ్చు. లేదా నలుగురు వచ్చిన ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం పిల్లల్ని తీసుకురావచ్చు. నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది పిల్లలు. సో పిల్లల్ని మనం తీసుకురావచ్చు. ఎవరో వస్తున్నారు, ఒక ఫ్యామిలీ దూరంగా కనిపిస్తున్నారు నాకు. అంతా కూడా ఎంత అందంగా ఉందో మరి. పక్షులు ఎక్కడెక్కడి నుంచో ఆ చిన్న చిన్న పక్షులు వాయిస్లు వినిపిస్తున్నాయి నాకు, పక్షులు కిలకిలా రావాలి. ఇప్పుడే ఎవరో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు, వీళ్ళు లంచ్కి వచ్చారు. ఇది వాళ్ళు క్లీన్ చేస్తారు. నేను అడిగాను లంచ్ చేయొచ్చా అంటే, లంచ్ చేసేసి డస్ట్బిన్లో పడేయాలండి చెత్త అని చెప్పారు. అది నిజమేనండి. మనం ఎక్కడికైనా వెళ్తే ఒక అడవిలోకి వెళ్ళామనుకోండి, అక్కడ తినేస్తాం, ఆ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా అక్కడ పడేస్తాం. ఒక కవర్ క్యారీ చేయండి, ఒక డస్ట్బిన్ కవర్, లార్జ్ కవరు లేదా చిన్న కవర్, ఏదో ఒకటి మీడియం కవర్. మీ చెత్త ఎంత వస్తుంది అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు క్యారీ చేసి దాన్ని డస్ట్బిన్లో పడేయండి. ఇదొక సైకిల్ వే, ఇదొక పాత్ వే సైకిల్ది. ఇలా కూడా రావచ్చు. ఇదే వెదురువనం. ఇది ఎగ్జిట్ ORR ఎగ్జిట్ నెంబర్ 7 ఉంది కదా, 7 నుంచి దిగిన తర్వాత టువర్డ్స్ షామీర్పేట, సికింద్రాబాద్ వస్తూ ఉంటే ఇక్కడ బిట్స్ హైదరాబాద్కి వెళ్ళే రోడ్ వస్తుంది, ఒక చిన్న జంక్షన్లా వస్తుంది. తందూర్ రెస్టారెంట్ అని ఉంటుంది, ల్యాండ్ మార్క్. అక్కడి నుంచి లోపలికి తిరగాలి టువర్డ్స్ బిట్స్ కాలేజ్ వైపు. సో బిట్స్ క్యాంపస్ వైపు వస్తూ ఉంటే ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత ఈ వెదురువనం రైట్ సైడ్ కనిపిస్తుంది. సో ఇది చాలా దగ్గర, చాలా బాగుంటుంది. ఇది పర్ హెడ్ 20 రూపీస్ టికెట్. పర్ హెడ్ నాకు 20 రూపీస్ తీసుకున్నారు. ఎవరు వచ్చినా సరే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏం లేదు.
సో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ ఇక్కడ వనభోజనాలు అయినా ఏదైనా సరే ఎంతమంది వచ్చినా సరే పర్ హెడ్ 20 రూపీస్. క్యాష్ అయినా ఆన్లైన్ అయినా యాక్సెప్టబుల్. ఇక్కడ పేమెంట్స్ అన్నది పేమెంట్ మెథడ్ ఆన్లైన్ ఉంది, క్యాష్ ఉంది. నేను ఫోన్పేలో చేశాను పేమెంట్. అర్బన్ ఫారెస్ట్ అయితే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ అయితే అది 30 రూపీస్ పర్ హెడ్. కానీ అక్కడ ఆన్లైన్ పేమెంట్ అవ్వదు. మేబీ అదంతా ఒరిజినల్గా ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి అది అంటే అక్కడ సిగ్నల్స్ ఉండకపోవచ్చు మేబీ, అందుకే ఆ రీజన్తో ఏమైనా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవట్లేదేమో. బట్ ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మీరు, ఏరియా అంతా కూడా చూస్తే సూపర్ ఉంది. ఎక్కడికక్కడ బెంచెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను బెంచ్ మీద కూర్చొని మాట్లాడుతున్నా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కార్తీక మాసంలో పిక్నిక్ రావడానికి బెస్ట్ ప్లేసెస్ అన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఇది. ఇక్కడ June 4th సైక్లింగ్ డే అవుతుంది. ఇదంతా సైక్లింగ్ ట్రాక్. డైలీ 6 to 9 మార్నింగ్ 6 to 9 6 AM to 9 AM వాకింగ్ చేస్తారట వాకర్స్, లోకలైట్స్ వచ్చి వాకింగ్ చేసేసి వెళ్తారంట. ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది కదా మోస్ట్లీ. ఇది కూడా హైవే కాబట్టి సో బాగుంటుంది. అండ్ మార్నింగ్ చాలామంది వస్తారట వాక్ చేయడానికి. అండ్ 9 to 5 విజిటింగ్ అవర్స్, ఎప్పుడైనా సరే మనం రావచ్చు. అండ్ పర్ హెడ్ 20 రూపీస్ టికెట్. అండ్ మనం బెటర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి అంటే వస్తుంది. బిట్స్ హైదరాబాద్ తుమ్కుంట జంక్షన్ వరకు షామీర్పేట వెళ్ళే బస్సెస్ వస్తాయి. అది కొంచెం కష్టంలేండి. బెటర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫరబుల్. ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్ దాకా వస్తుంది, హైవే దాకా వస్తుంది. కానీ ఆ లోపల నుంచి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఏ వెహికల్స్ దొరకవు. సో బెటర్ మీరు ప్రైవేట్ ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేయండి. అండ్ వీళ్ళది ఇంకొక పార్క్ ఉందంట, వన దృశ్యం అని. అక్కడ షామీర్పేట లేక్ దాటాక అక్కడ ఉందంట, నాకు చెప్పారు. మేబీ నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్తాను నేను. అండ్ బేసికల్లీ ఏంటంటే ఈ బ్యాంబూ ప్లాంటేషన్ అంతా కూడా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడం కోసం ప్లాంట్ చేశారంట. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ థిక్నెస్ కానీ ఆ లెంత్ ఆ థిక్నెస్ అది రాలేదు. సో ఈ బ్యాంబూస్కి సో అది పనికి రాకపోయేసరికి, అంటే దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇన్కమ్ జనరేట్ చేయలేకపోయేసరికి వీళ్ళు ఇలాగ పార్క్లా సెటప్ చేసి పెట్టారు. సో ఇందులో జిప్ లైన్ అవన్నీ కూడా యాక్టివిటీస్ పెడితే చాలా బాగుంటుంది. ఇదంతా చాలా బాగుంటుంది. అంటే బెంగళూరు కాదు, మేము లాస్ట్ ఇయర్ కూర్గ్ వెళ్ళినప్పుడు నిసర్గధామ్ అని ఒక ఏరియా చూపించా కదా, పక్షులు అవన్నీ ఉన్నాయి. కూర్గ్ Part 2 అని ఉంటుంది. సో ఆ ఏరియా సేమ్ ఇలాగే మొత్తం బ్యాంబూ ప్లాంటేషన్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆ లోపలికి పక్షుల్ని పెంచారు. మొత్తం ఆ ఏరియా అంతా కూడా పక్షులు, జిప్ లైన్, పిల్లల కోసం జిప్ లైన్లు ఇవన్నీ చేయొచ్చు. వీళ్ళకి ఒకసారి సజెస్ట్ చేస్తాను. దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. అండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లే, ఇక్కడికి వచ్చేస్తే చాలు. జిప్ లైన్ అవన్నీ పెడితే చాలా బాగుంటుంది. వీళ్ళకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇలాగా రావచ్చు. ఇదైతే మంచి ప్లేస్ ఇది. కార్తీక మాసాలకి వనభోజనాలు, ఏదైనా పిక్నిక్ వెళ్ళాలి, సడన్గా మనకేదో అనిపిస్తుంది, ఇంట్లో ఫుడ్ ఏదో తెచ్చేసుకుని వండుకొని ఎక్కడికైనా వెళ్దాం అనిపిస్తుంది, బోర్ కొట్టాలనుకున్నప్పుడు ఫ్యామిలీతో ఒక 4 వచ్చేసి ఒక ఫ్యామిలీ మొత్తం అలా వచ్చి కూర్చున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంతటితో ఈ వీడియోని ఎండప్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.